ఫిష్ వెంకట్. ఇతని అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. ఈయన 1971 ఆగస్టు 3న హైదరాబాద్లో జన్మించారు. ఫిష్ వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, డీజే టిల్లు లాంటి హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకసారి తొడగొట్టుచినా కొట్టుచినా కొట్టు కొట్టు. రే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బన్నీగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్ళి అయిపోతాడు. ఆ బన్నీగాడు వచ్చిండా ఓగో కొన్నదాల్ది బూమరాంగ్ ఐటమ్ సరిగా నిల్చోనికనే అయితే లేదు. ఇంతగానం ఎందుకు తాగినవరా భయ్? ఊపిల్లా ఊపి. నాకు ఇష్టం ఆల్కహాల్. ఊపిరా ఊపు. ఎందుకు? నువ్వు యోనో నోట్లో పెట్టినావు, అది ఫ్రెష్ స్ట్రా. ఈజ్ దట్ స్ట్రా ఫ్రెష్ ఆర్ నాట్? ఇంకా ఫిష్ వెంకట్ అసలు పేరుకు వస్తే ముంగిలంపల్లి వెంకటేష్. హైదరాబాద్లో పుట్టి పెరిగారు. ఈయన కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. మొదట్లో ముహిరాబాద్లోని కూరగాయల మార్కెట్లో చేపలు అమ్ముకునే వ్యాపారం చేసేవారు. దానితో అందరూ ఫిష్ వెంకట్గా పిలిచేవారు. నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన వెంకట్ను దర్శకుడు పివి వినాయక్ 2002లో ఆది సినిమా ద్వారా సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. తెలుగు సినిమాలలో హాస్య మరియు విలన్ పాత్రలలో తన నటన, తెలంగాణ యాస మరియు డైలాగ్ డెలివరీకి పేరుగాంచారు. ఇంకా సినిమాలకు వస్తే ఫిష్ వెంకట్ గారు 2002 ఆది, 2005 భగీరథ, 2006 సామాన్యుడు, కింగ్, హీరో, శౌర్యం, రెడీ, 2009లో సంకం, 2010లో డాన్ సేను, 2011లో వీర, కందిరేగ, 2012లో దొరువు, 2013లో నాయక్, 2014లో జంప్ జలాని, 2015లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, 2016 సుప్రీంలో పోలీస్ అధికారిగా చేశారు, 2020లో మా వంత గాథ వినుమ, 2022లో డీజే టిల్లులో హెడ్ కానిస్టేబుల్గా చేశారు. ఇంకా చివరి సినిమాకి వస్తే కాఫీ విత్ ఏ కిల్లర్. ఇదే ఫిష్ వెంకట్ గారి చివరి సినిమా. ఇంకా ఫిష్ వెంకట్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే ఇతనికి 2 భార్యలు, 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. పెద్దబాబు యాదేశ్, వీడు తేడా, ప్రేమ ఒక మైకం, డీఫర్ దోపిడీ చిత్రాల్లో ప్రతినాయకుడిగా పనిచేశారు. ఫిష్ వెంకట్ గారు 54 ఏళ్ల వయసులో మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లో చంద్రనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి అయిన PRKలో చికిత్స పొందుతూ 2025 జూలై 18న మరణించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.